హాయ్ ఫ్రెండ్స్. సదరం సర్టిఫికేట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ తరహాలో అందరికీ అందుబాటులో ఉండేలాగా మీ సేవా సెంటర్‌లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శారీరక వైఫల్యం, మానసిక రోగులు, కంటి చూపులకు మరియు ఇతర లోపాలకు సంబంధించి బాధపడే వారికి వైకల్యాన్ని నిర్ధారిస్తూ అందించే సదరం సర్టిఫికేట్ ఎలానో ఇప్పుడు చూద్దాం. ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఈ సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని శ్రీకారం చుట్టింది. మరో ముఖ్యమైన విషయం అదే కాకుండా వికలాంగులకు ఐడి కార్డ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. అది ఎలాగో మరో వీడియోలో మీకోసం నేను చేసి చూపిస్తాను. అలాగే మీరు మొదటిసారి ఈ ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. అందరికీ ఈ సమాచారం షేర్ చేయండి. దానివల్ల చాలామందికి వికలాంగులకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. దీన్ని ప్రభుత్వం నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తుంది. ఇక నుంచి మీ సేవా సెంటర్లో ఎప్పుడైనా సరే నమోదు చేసుకునేలాగా వెసులుబాటు కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు డిజేబిలిటీ పర్సంటేజ్ చెక్ చేసుకోవడానికి మీ సేవా సెంటర్లో ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకుని మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో స్లాట్ బుక్ చేయించుకోవాలి. దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లో మీరు స్లాట్ బుక్ చేయించుకుని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి. మీ సేవా స్లాట్ బుక్ చేసుకున్నాక మీకు డేట్ అండ్ టైం అలాట్ చేస్తారు. ఆ టైం మీరు తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళి మీ యొక్క డిజేబుల్ పర్సంటేజ్ని డాక్టర్ గారు పరిశీలించి ధృవీకరణ సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్ అని ప్రాసెస్ చేస్తారు. దానికి సంబంధించి డాక్యుమెంట్స్ మీ సేవా సెంటర్కి తీసుకుని వెళ్ళి అక్కడ ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. మీ సేవా సెంటర్ ఎవరైతే డిజేబిలిటీ పర్సన్ ఉన్నారో వారు ఖచ్చితంగా వాళ్ళు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళవలను. ఎందుకంటే అక్కడ కంపల్సరీగా పర్సన్ యొక్క థంబ్ పెట్టాలి. అందువల్ల మీరు ఆ థంబ్ పెడితేనే మీకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కావున దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ సదరం స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు ఒకటి, ఓటర్ ఐడి కార్డు ఒకటి, కరెంట్ బిల్ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి. పైన తెలుపబడిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్ళి మీ సేవా సెంటర్లో స్లాట్ బుక్ చేసుకుని మీ సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ ఉన్నవారు దాన్ని రెన్యువల్ చేసుకునేటప్పుడు కూడా ఆల్రెడీ ఉన్న సర్టిఫికేట్స్ మరియు పైన తెలిపిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి సదరం సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆధార్ కార్డు కంపల్సరీగా అప్డేట్ అయి ఉండాలి. అలాగే సదరం ఇప్పుడు వన్స్ ఇది అప్లై చేసిన తర్వాత మీరు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, సర్టిఫికేట్ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా మీరు sadram.telangana.gov. అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. ఇది మీకు 30 to 60 వర్కింగ్ డేస్లో మీకు ఈ కార్డు అప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వన్స్ మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఎప్పటికప్పుడు మీరు ఐడి కొట్టి మీరు చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. వన్స్ అది వచ్చిన తర్వాత మీరు ఆ సదరం సర్టిఫికేట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. సో దట్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం.